తాగే మంచినీళ్ళకి కులం ఉంటుందా? కొలిచే దేవుళ్ళు మన రంగు చూస్తారా, మన కులం చూస్తారా? నడిచే రోడ్లు కానీ లేదా ఎంటర్టైన్మెంట్ ప్లేస్లు కానీ ఏదైనా సరే వాటికి ఏమీ తెలియవు మన కుల మతాలు. మనిషికున్న మతం ఖచ్చితంగా మానవత్వం, అదే మన అభిమతం అవ్వాలి. అయితే మన దేశంలో ఇప్పటికి కూడా కుల వ్యవస్థ కానీ మత వ్యవస్థ కానీ పాజిటివ్గా వాడుతున్నారా నెగిటివ్గా వాడుతున్నారా అని క్వశ్చన్ మార్క్ వస్తే రెండూ జరుగుతున్నాయి. ముఖ్యంగా నెగిటివిటీ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఈ మధ్య ఒక ఉదాహరణ జరిగింది. రాజస్థాన్లో ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక టీచర్ అంటరాని పిల్లవాడు, అంటే అన్టచబుల్ ఎస్సీ కమ్యూనిటీ చెందిన ఒక పిల్లవాడు ఒక డ్రింకింగ్ పాట్ ముట్టుకున్నాడని చెప్పి ఆ అబ్బాయిని కొడితే ఈ మధ్య అబ్బాయి చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. నిజంగా అదే కారణమైతే అంతకంటే హేమైన చర్య, మానవాతీత చర్య ఇంకోటి ఉండదు. భారతదేశంలో చట్టాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్, సివిల్ రైట్స్ యాక్ట్. అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ 1989లో వచ్చింది, సివిల్ రైట్స్ యాక్ట్ 1955లో వచ్చింది. అదేవిధంగా మన రాజ్యాంగంలో ఆర్టికల్ 17 అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఉంది. సో ఫండమెంటల్ రైట్ అనమాట, అంటరానితనం నిషేధం. దాంతోపాటు ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా మనకి ఫ్రెటర్నిటీ అనేది చాలా డ్యూటీ, చాలా ఇంపార్టెంట్ డ్యూటీ అనమాట. దాంతోపాటు ఈ పిల్లవాడు చనిపోవడం అనేది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టారు. దాంతోపాటు 300 కింద మర్డర్ కేసు పెట్టారు. దాంతోపాటు నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఈ కమిషన్ కూడా నోటీస్ జారీ చేస్తుంది. అన్ని సంఘాలు వస్తున్నాయి. ఎంత అల్లర్లు అయ్యాయంటే రాజస్థాన్లో అక్కడ ఇంటర్నెట్ కూడా ఆపేశారు 2 రోజుల నుంచి. సో ఆ ప్రాంతాలు ఎక్కడైతే ఈ పిల్లవాడు చనిపోయిన ఆ ప్రాంతం, ఆ స్కూల్ ప్రాంతం ఇదంతా. సో ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఒక ఇన్సిడెంట్ ఆపగలిగితే లేదా ఒక ఇన్సిడెంట్ మీద గొడవ చేస్తే వ్యవస్థలో ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. వ్యవస్థలో ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే మానవాళ్ళలో మార్పు రావాలి. అసలు ఈ రోజుల్లో కూడా ఇటువంటివి ఉన్నాయనే క్వశ్చన్ కూడా వస్తుంది. అయితే ఈ రోజుల్లోనే కాదు, మనిషి ఎంత ప్రోగ్రెస్ అయినా సరే మనిషిలో ఈ కులపిచ్చి మతపిచ్చి మాత్రం పోవట్లేదు. ముఖ్యంగా ఇవి చాలా వరకు భారతదేశంలో ఇంకా వేలునుకుని ఉన్నాయి, ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది. ఇదే నేను చూస్తూ ఉంటే టీవీలో వార్తల్లో బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన ఆయన ఆటోబయోగ్రఫీలో ఒక కథ గుర్తొస్తుంది. ఇఫ్ దెర్ ఇస్ నో ప్యూన్ దెర్ ఇస్ నో వాటర్ అని. అంబేద్కర్ గారు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు దళిత పిల్లలందరినీ దూరంగా కూర్చోబెట్టేవాళ్ళంట. పెట్టడమే కాదు, దళిత పిల్లలు వాటర్ తాగాలనుకోండి, ప్యూన్ వచ్చి గ్లాస్లోంచి ఇలా పోస్తే పిల్లలు ఇలా తాగాలంట. ప్యూన్ కనుక ఆ రోజు సెలవు తీసుకుంటే ఆ రోజు పిల్లలకి నీళ్ళు లేవు. ఇటువంటి పరిస్థితిలో అంబేద్కర్ గారు చదువుకున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లోనే అప్పట్లో భారతదేశం ఉండేది. పల్లెటూళ్ళు అయితే అంటరాని వాళ్ళని దూరంగా పెట్టేవాళ్ళు, వాళ్ళు మెయిన్ ఊర్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు కూడా చాలా పల్లెటూళ్ళు మనం చూస్తే అన్టచబుల్స్ అందరూ ఊరు అవతలు ఉంటారనమాట. ఇది ఎంతవరకు న్యాయం? కులం అనేది దేవుడు క్రియేట్ చేసిందా, మనుషులు క్రియేట్ చేసిందా? అది ఎక్కడి నుంచి పుట్టింది? మనిషిని కులం బట్టి జడ్జ్ చేస్తారా? బర్త్ అనేది ఒక యాక్సిడెంట్ అనమాట. ఒక కుటుంబంలో పుట్టాము, ఒక కులం కానీ, ఒక అబ్బాయిగా కానీ అమ్మాయిగా కానీ పుట్టాము, ఒక మతంలో పుట్టాము అనేది అది మన చేతిలో లేని పని. మనం ఆటోమేటిక్గా యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ డిసైడ్స్ అవర్ క్యాస్ట్, యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ డిసైడ్స్ అవర్ జెండర్, యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ డిసైడ్స్ అవర్ కంట్రీ. ఇవన్నీ కదా, నువ్వు ఈ రోజున ఇక్కడ పుట్టావో లేదా ఇంకో రోజు జింబాబ్వేలో పుట్టావో తర్వాత ఆస్ట్రేలియాలో పుట్టావు, ఇవన్నీ కూడా. సో ఇంత ప్రోగ్రెసివ్గా 21st సెంచరీలో మనం శాటిలైట్లు పంపిస్తున్నాం. ఇండియా స్పేస్లో టాప్లోకి వెళ్తుంది, ఇండియా మోస్ట్ పాపులస్ కంట్రీ అవుతుంది, ఎన్ని అవుతున్నాయి. కానీ ఇటువంటి వాటివి పెద్ద ఎథికల్ డైలమా అనమాట. అంటే కన్జర్వేటివ్ మైండ్ సెట్స్ ఎందుకు మారట్లేదు? ఈ వ్యవస్థల్లో ఎవరు మార్పు తీసుకురావాలి? ఇండియాలో జెండర్ గ్యాప్ కూడా అంతే. దాదాపు 160-170 ఏళ్ళు పట్టుద్దంట జెండర్ గ్యాప్ పూడ్చడానికి ఇండియాలో. సో చాలా ఇటువంటి అంతరాలు భారతదేశంలో తగ్గించకపోగా కొంతమంది వల్ల పెరుగుతూ వస్తున్నాయి. దీనిలో మార్పు రావాలంటే ఎవరు ముందుకు రావాలి? ఖచ్చితంగా డెమోక్రటిక్ వాల్యూస్, ప్రోగ్రెసివ్ ఇండియన్ సిటిజన్స్ ముందుకు రావాలి. ఈ సమాజం ఏ పిల్లవాడిని కూడా జడ్జి చేసేటప్పుడు వాడి యొక్క కులం మతం బట్టి కాదు, వాడి యొక్క క్యారెక్టర్ని బట్టి జడ్జ్ చేయాలి. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఒక మాట అన్నాడు, ఐ డ్రీమ్ ఆఫ్ మై కంట్రీ వేర్ మై 4 little children విల్ నాట్ బి జడ్జ్డ్ బై ద కలర్ ఆఫ్ దర్ స్కిన్ బట్ బై ద కంటెంట్ ఆఫ్ దర్ క్యారెక్టర్. అంటే నా అమెరికా ఎలా ఉండాలనుకుంటున్నానంటే నా 4 చిన్నపిల్లలు వాళ్ళ యొక్క శరీరపు రంగు బట్టి కాదు, వాళ్ళ యొక్క క్యారెక్టర్ని బట్టి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి గుర్తింపు పొందాలి అని చెప్పాడు ఆయన. సో అటువంటి దేశం నాకు కావాలని. ఇండియాలో మనుషులు ఈ వ్యవస్థల్లో మనిషి యొక్క హానెస్టీ, మనిషి యొక్క క్యారెక్టర్, ఆ మనిషి యొక్క విలువలకి మనం సలాం కొట్టాలే కానీ కేవలం కులాన్ని మతాన్ని బేస్ చేసుకుని మనిషిని జడ్జ్ చేయకూడదు.